వికారాబాద్ జిల్లా దారూరు మండలంలో జొన్న మొక్కజొన్నకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నాసనపల్లి గ్రామానికి మాజీ మంత్రి సబితారెడ్డి పర్యటించారు. రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె నిర్ణయించారు. కార్యక్రమంలో డాక్టర్ మెతుకు ఆనంద్ కూడా పాల్గొని రైతుల సమస్యలపై చర్చించనున్నారు. ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే. మేమే కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఖండించాల్సిందే. ఇన్ని రోజులైనా కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దేశంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ నిలబెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ విషం కక్కుతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే మొన్న మధ్యలో కూడా ఒకసారి ఇంకొక ఎంపీ గారు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీ గారు మాట్లాడారు. అంటే తెలంగాణ పట్ల ఎంత విషయం కక్కుతున్నారు, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ పార్టీ అయినా తెలంగాణ బిడ్డలు ఎవరైనా కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు, ఏ విధంగా పోరాటాలు చేశారనే దానికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సాక్ష్యం. ఎంతమంది తెలంగాణ రావాలని ప్రాణత్యాగాలు చేశారనేది కూడా మనందరికీ తెలుసు. బట్ ఇప్పటికైనా ఎవరైనా ఈరోజు ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన ఎంపీలు కనీసం స్పందించడానికి సిద్ధంగా లేరు. అక్కడ అదే బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కరో ఇద్దరు ఎంపీలు ఉంటే పార్లమెంట్ను స్తంభింపజేసేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి ఉంటే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అంటే ఆత్మ, తెలంగాణ ప్రజలంటే వాళ్ళ శ్వాసలాగా. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా తెలంగాణ అంటేనే తన శ్వాసాన్ని, తెలంగాణ ప్రజలంటేనే తన ప్రాణం అనే లెవెల్లో ఒక కేసీఆర్ గానే స్పందిస్తారు. ఎవరైనా తెలంగాణ సైడ్ ఏదైతే చూపిస్తే మనం అందరం